నమస్తే అండి, నేను రజాక్. కన్నప్ప సినిమా మోస్ట్ అవైటెడ్ మూవీ. రాజాసాబ్, పవన్ కళ్యాణ్, ఓజీ, చిరంజీవి, విశ్వంబర, ఈ సినిమాలే వాటన్నిటితో పోల్చితే ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి సినిమా కన్నప్ప మూవీ. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ అంతా కళ్ళు కాయలుగా చేరా గత కొన్నేళ్లుగా చూస్తున్నారు. ఎందుకంటే అప్పట్లో ఏదో సినిమా వచ్చినట్లుంది, మంచు విష్ణుది. సో ఆ సినిమా పేరు జన్నానో ఏదో వచ్చింది. ఆ సినిమా తర్వాత ప్రేక్షకులంతా కూడా విపరీతమైన ఉత్కృష్టతో ఎదురు చూసినటువంటి సినిమా కన్నప్ప. అయితే ఏంటంటే ఈ కన్నప్ప సినిమాకి కూడా కాంట్రవర్సీలు, ఒక కాంట్రవర్సీ తర్వాత ఇంకొక కాంట్రవర్సీ, ఇంకొక కాంట్రవర్సీ తర్వాత ఇంకొక కాంట్రవర్సీ. అసలు కాంట్రవర్సీ ఏంటంటే 13 కట్లు చేసినారంట, 13 సీన్లు తొలగించినారంట. ఆ సినిమాలో ఏముంది, ఎక్కడ తీసినారు, ఏంది కదా, 13 సీన్లు తొలగించినారంటే పరిస్థితి ఏంది అని చెప్పేసి సినిమా హీరో మంచు విష్ణు గారి అభిమానులు అయితే ఒకంత బాధపడడం అయితే జరుగుతుందన్నమాట. కన్నప్పకి సెన్సార్ కష్టాలు, దాదాపు 13 సన్నివేశాలపై బోర్డు వచ్చేసి అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం అయితే జరిగింది. సో నేను నిజంగా బాధపడుతున్నా. కన్నప్ప లాంటి ఒక అద్భుతమైన కళాఖండంలో 13 సన్నివేశాలు కట్ చెప్పినారంటే మరి మంచు విష్ణు గారే అన్ని నెంబర్ 1 నుంచి నెంబర్ 10, నెంబర్ 20 వరకు అన్ని పొజిషన్స్లో, అంటే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఏంటి అనుకుంటున్నారు కదా. డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, మరి మ్యూజిక్ డైరెక్టర్ కూడా మరి ఈయనే చేసినారేమో నాకైతే తెలియదు. బట్ ఆ విషయాలు తెలుసుకుందాం, మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. మనందరం కూడా కన్నప్ప సినిమాకి వెళ్ళాలా, ఎంకరేజ్ చేయాలా. ఆ తర్వాత అదే కన్నప్ప సినిమాకి సంబంధించి మనమంతా కూడా రికార్డులు బద్దలు కొట్టే విధంగా చూడాలా, అది సంగతి. సో మీరందరూ కూడా నాతో పాటు బెనిఫిట్స్ పడిద్ది అనుకుంటున్నాను. పడితే మనందరం కూడా కలిసి ఈ కన్నప్ప సినిమాకి అయితే వెళ్దాం. దీనికి సంబంధించి చూస్తే మంచు విష్ణు భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి కన్నప్ప సినిమాకి కష్టాలు వేయడం లేదు. అయ్యయ్యో, కష్టాలు వేయడం లేదు. కన్నప్పకే ఈ కష్టాలు కావాలా అని మంచు విష్ణు గారి అభిమానులు అయితే బాధపడడం అయితే జరుగుతుంది. ఇప్పటికే ఎన్నో వివాదాలు, రిలీజ్ వాయిదాలతో హాట్ టాపిక్ గా మారినటువంటి ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు రూపంలో మరో కష్టం ఎదురైంది. నిజం చెప్తున్నా, గుండెల్లో అంతా నాకు బాధే ఉందన్నమాట. కన్నప్ప చిత్రంలో తమ మనోభావాన్ని దెబ్బతినేలా సన్నివేశాలు ఉన్నాయంటూ బ్రాహ్మణ చైతన్య వేదిక ఇప్పటికే చిత్ర యూనిట్ని హెచ్చరించిన సంగతి తెలిసింది. అవునవును, దీని మీద నేను కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే బ్రాహ్మణులకు కూడా కోపం తెప్పించినారంటే బేసిక్గా హిందూ ఆచారాల ప్రకారం బ్రాహ్మణులకి కోపం తెప్పించకూడదు. ఎందుకంటే వాళ్ళ నోటి నుంచి ఒకవేళ ఏదైనా చెడు మాట వస్తే కనుక ఆ శాపాలు మనకు తగలడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఏమాత్రం కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి కన్నప్పలో వాళ్ళకి ఇబ్బంది పడే సన్నివేశాలు ఏమైనా ఉంటే తొలగించడమే మంచిదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. యాజ్ ఏ మంచు విష్ణు ఫ్యాన్గా నేనైతే అనుకుంటున్నా. దెబ్బతీసలు ఉన్నాయంటూ బ్రాహ్మణ చైతన్య వేదిక ఇప్పటికే చిత్ర యూనిట్ని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అదే పిలక గిలక పాత్రలతో మంచు కుటుంబం తమను కించపరుస్తుందని వారు ఆరోపించారు. ఆ పాత్రను తొలగించి బ్రాహ్మణ సమాజానికి క్షమాపణ చెప్పకపోతే రిలీజ్ అడ్డుకుంటామని హెచ్చరించినారు. అయ్యో వద్దు, అలాంటి పనులు చేయకండి. ఎందుకంటే మంచు విష్ణు గారు మంచి మనిషి, మంచు మోహన్ బాబు గారు కూడా మంచి మనిషి. సో అలాంటి మంచి మనుషుల దగ్గర నుంచి వస్తున్నటువంటి కన్నప్ప సినిమా మీద మీరు ఈ పిలక గిలక దయచేసి అన్న మంచు విష్ణు అన్న ఆ పిలక గిలక ఉన్నాయంట, వాటిని తీసేయండి. అయితే ఈ హెచ్చరికలు పట్టించుకొని మంచు ఫ్యామిలీ రిలీజ్ ఏర్పాట్లతో బిజీ అయిపోయింది. దీంతో బ్రాహ్మణ చైతన్య వేదిక సెన్సార్ బోర్డును ఆశ్రయించగా అక్కడ కన్నప్ప చిత్రానికి దెబ్బ. ఓహో, ఈ బ్రాహ్మణ చైతన్య వేదిక ఆగేదట్టు కనిపించట్లేదు. ఎందుకంటే మరి బ్రాహ్మణులు కదా, సో వాళ్ళు సైలెంట్గా ఉంటారు, వాళ్ళు దైవపుత్రులు ఇలా అనుకుంటారు. కానీ ఏంటంటే మరి వాళ్ళ దాకా వస్తే మరి పిలక గిలక అని చెప్పేసి ఇలాంటివి పెట్టడం, ఆ రోజు చాలా బాధపడ్డారు. రోడ్ల మీదకి వచ్చినారు, బ్యానర్లు పెట్టినారు. నేను అనుకుని ఇదేదో కంప అవబోతుందని అనుకున్నట్టుగానే అయిపోయింది. మంచు విష్ణు అన్నకి 13 కట్లు పడ్డాయంట. తాజాగా కన్నప్ప చిత్రం సెన్సార్కి వెళ్ళగా 11 మంది సభ్యుల బృందం దాన్ని తిలకించింది. అంటే 11 మంది సభ్యులు ఈ కన్నప్ప మహాచిత్రాన్ని, భక్తి రస భావనతో కూడినటువంటి ఈ చిత్రాన్ని దాదాపు 11 మంది సభ్యులు తిలకించడం అంటే చూడడం అని అర్థం అనమాట. సో చూడడం అయితే జరిగింది. వీరితో పాటు మన హీరో మంచు విష్ణు గారు కూడా సినిమా చూశారు.
అయితే ఇందులో సనాతన ధర్మాన్ని, హిందూ సంప్రదాయాల్ని కించపరచడం, దేవతలను పిలక గిలక పాత్రలతో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని, అదేవిధంగా కోయ కులాన్ని కించపరిచే 13 సన్నివేశాలని టీం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓహో, ఆ సన్నివేశాలను తొలగించిన తర్వాత సినిమా కాపీ ఇస్తే అప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేస్తామని సెన్సార్ బోర్డు రీజనల్ ఆఫీసర్ అయితే తెలియజేశారట. ఈ పరిణామంతో కన్నప్ప యూనిట్ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. అన్న 13 సన్నివేశాలంట, 13 సన్నివేశాలు అయ్యా, మెయిన్ సన్నివేశాలు వాటిని పీకితే కనుక పరిస్థితి ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. అసలే మంచు కుటుంబానికి, బ్రాహ్మణ సమాజానికి పాత పగలున్న సంగతి తెలిసిందే. గతంలో వచ్చిన దేనికైనా రెడీ చిత్రం అప్పట్లో పెద్ద వివాదం రేపిన సంగతి తెలిసిందే. ముస్లిం అయినటువంటి సులేమాన్ హిందూగా వేషం వేసుకుని కృష్ణశాస్త్రి పేరుతో యాగం నిర్వహించడం, బ్రాహ్మణుల చేత హలీం తినిపించడం, అంతేకాకుండా వారు నడుచుకుంటూ వెళ్తుంటే చికెన్ లెగ్ పీస్లు వేయడం, ఆశీర్వదించమని అడిగితే అల్లాహు అక్బర్ అనడం వంటి సన్నివేశాలు పెద్ద దుమారమే రేపాయి. ఏమంటే నేను ఒకటైతే చెప్తా అండి, ప్రతి ఒక్కరికి రిలీజియన్ ఉంటుంది, వాళ్ళకి మనోభావాలు ఉంటాయి. తప్పనిసరిగా ప్రతి రిలీజియన్ని మనం గౌరవించాలి. మరి ముఖ్యంగా హిందూయిజానికి సంబంధించి కామెడీ చాలా ఎక్కువైపోయింది. నార్త్ సైడ్ సినిమాల్లో కూడా చాలా కామెడీ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. సౌత్ సైడ్ ఇప్పుడు నిఖిల్ సినిమాలు కావచ్చు, అదేవిధంగా మనం వచ్చినటువంటి ఆంజనేయం సినిమా కావచ్చు, అదే మన తేజ సజ్జాకి సంబంధించి రిలీజియస్ మూవీస్, అన్నమయ్య సినిమా చూస్తే రిలీజియన్తో పని లేకుండా సినిమా చూస్తారు. అది వాళ్ళు అలాగే ప్రతి ఒక్కరు బాధపడతారు. ఈ రోజుకి నేను సినిమా వస్తే కనుక కొంచెం ఎమోషనల్ అవుతా, ఎందుకంటే రిలీజియస్ పరంగా ఎంతలో ఉండాలో అందులో ఉండాలి. కామెడీ చేయకూడదు రిలీజియస్ని, ఏ రిలీజియన్ని కూడా. రిలీజియన్ ఎప్పుడు కూడా చెత్త చెప్పదు, కానీ మనుషులు దాన్ని కావాలని చెప్పేసి చెత్త చేస్తారు. ఇప్పుడు ఇస్లాంలో కొంతమంది ఉంటారు, హిందూయిజంలో కొంతమంది ఉంటారు, క్రిస్టియానిటీలో కొంతమంది ఉంటారు ఎక్స్ట్రీమిస్టులు ఉంటారు. వాళ్ళ వల్ల జరిగేటటువంటి పెంట కారణంగా అందరూ కూడా మాటలు పడే పరిస్థితి అయితే వచ్చింది. నిజం చెప్తున్నా, ఆ రోజును కూడా దేనికైనా రెడీ సినిమా టైంలో కూడా చాలా వివాదాలు అయితే జరిగినాయి. సన్నివేశాల సినిమా నుంచి తొలగించాలని బ్రాహ్మణులు మోహన్ బాబు ఇంటి వద్ద ఆ రోజు ఆందోళన చేయగా వారిపై బౌన్సర్లతో దాడి చేయించారు. దీంతో వారంతా మోహన్ బాబు కుటుంబానికి శాపనార్థాలు పెట్టారు. ఇటీవల మంచు కుటుంబంలో అన్నదమ్ముల మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకోగా వాటి నాటి బ్రాహ్మణ శాపనార్థాల వల్ల ఇలా జరిగిందని చాలా మంది వ్యాఖ్యానించారు. తాజాగా కన్నప్ప చిత్రంలో తమను మరోసారి కించపరిచారంటూ బ్రాహ్మణులు గడమెత్తడం, సెన్సార్ బోర్డు వరకు వెళ్లి ఆ సీన్లు తొలగించేలా సెన్సార్ బోర్డును ఒప్పించడం వంటి ఘటనలు మంచు కుటుంబానికి అవమానకరంగా మారాయని టాక్ అయితే నడుస్తుందట. మరోవైపు కన్నప్ప సినిమా సన్నివేశాలపై సెన్సార్ బోర్డు కమిటీ అభ్యంతరాలు వ్యక్తపరిచి 13 సీన్లు తొలగించాలని చెప్పిన నేపథ్యంలో బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ శర్మ గారు సెన్సార్ బోర్డుకు కృతజ్ఞతలు తెలియజేసినారు. ఇది సంగతి. అంటే రేపటి రోజున ఇదే కన్నప్ప సినిమా నిజంగా బాగుంటే ఇదే బ్రాహ్మణ సంఘాలు, అంటే దాంట్లో ఈ 13 సన్నివేశాలకు సంబంధించి లేదంటే ఇంకేదైనా సరే సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ మనోభావాలు హట్ లేకుండా ఉంటే కనుక, వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటే కనుక, వాళ్ళు గౌరవించే విధంగా ఉంటే వాళ్ళే సినిమాని ప్రమోట్ చేస్తారు, చెప్తారు అరే ఈ సినిమా చాలా బాగుంది చూడొచ్చు, భక్త కన్నప్ప దైవ అనుగ్రహంతో కూడినటువంటి సినిమాగా మనం భావించవచ్చు. కానీ అదే రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా అవమానకరంగా ఉంటే మాత్రం లైఫ్ లాంగ్ మంచు విష్ణు గారు ఆ ఇబ్బందిని భరించాల్సి ఉంటుంది, ఆ ఫ్యామిలీ భరించాల్సి ఉంటుంది. ఫ్యామిలీ అనలే కానీ, ఎందుకంటే మంచు మనోజాన్ని ఈ మధ్యకాలంలో చేస్తున్నటువంటి స్టంట్లు మామూలుగా లేవు, నెక్స్ట్ లెవెల్లో ఆడుకుంటున్నాడు. సరే, ఇదనమాట ఒక అద్భుతమైన సినిమాలో 13 సీన్లు అంట. ఆ సినిమా కోసం ఈగర్గా వెయిటింగ్. మెయిన్ 13 సన్నివేశాలంటే అసలు మెయిన్ సినిమా ఇంకేమైతుందో అర్థం కానటువంటి పరిస్థితి. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో బయట టాక్ అయితే నడుస్తుంది, కానీ నాకైతే గుర్తులేదనమాట. ఇప్పుడు తెలుసుకుని నేను చేసేది ఏం లేదు కాబట్టి, ఏదేమైనప్పటికీ కూడా సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకోండి. సినిమా రిలీజ్ రోజు తప్పనిసరిగా అద్భుతమైన కళాఖండాన్ని తిలకిచ్చి, నేను ఎలాగో రివీల్ చెప్పడం మానేసిన కదా, మీ అద్భుతమైన అభిప్రాయాన్ని నేను ఆ రోజు ఏదో ఒక వీడియోలో పోస్ట్ చేస్తూ ఉంటాను కదా, దాంట్లో కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే ఈ అద్భుతమైన కళాఖండాన్ని నేను చూద్దాం ఏం జరగబోతుందో ఆ రోజున. సో అదనమాట కన్నప్పకి సెన్సార్ కష్టాలు, సీన్లు తొలగించాల్సిందే అని చెప్పేసి బ్రాహ్మణ వర్గాలు అయితే కన్నప్ప మీద కాదు మంచు విష్ణు గారి మీద భారీ స్థాయి యుద్ధం అయితే చేస్తున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.